వెల్కమ్ టు లేఖా చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చూడండి వర్షం ఎలా పడుతుందో. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ దుమ్ము దుమ్ము పడుతుందండి వర్షము. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, కరెంట్ కూడా లేదు. ఇంకా మీకు కూడా చూపిద్దాము వర్షము అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ అయితే చూడండి, ఒకవేళ నచ్చితే చూడండి వ్లాగు. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. ఇలాగే లాస్ట్ వీడియోలో మంచి సపోర్ట్ ఇచ్చారు, లైవ్ కూడా మంచిగా జాయిన్ అయ్యారు. అందరూ కొత్త కొత్త వాళ్ళు లైవ్లోకి జాయిన్ అవుతున్నారు. అండ్ ఈరోజు కూడా లైవ్ పెడతానండి. నేను నోటిఫికేషన్ రాగానే మీరు జాయిన్ అయిపోండి లైవ్లో, ఓకేనా? సో వర్షం పడుతుందని పకోడీలు అయితే వేసాను ఇందాక ఫస్ట్ పడినప్పుడు. దీనికంటే ముందు ఒకసారి పడిందిలేండి. సో పకోడీలు అయితే వేసాను. వర్షం వేడి వేడి పకోడీ. వేడిగా ఉందనుకుంటున్నారా? చల్లగా అయిపోయింది ఆల్రెడీ. చేసి చాలాసేపు అయింది. ఇంట్లో అందరు తిన్నారు కానీ నేనే తినలే. ఇంకా లిటిల్ అయితే మా వారితో వెళ్ళారు బయటికి. చిన్నారి యాజ్ యూజువల్ ట్యూషన్కి వెళ్ళిపోయింది. లిటిల్ ఏమో మా వారితో బయటికి వెళ్ళారు జిరాక్స్ సెంటర్కి. వాళ్ళు అట్లా వెళ్ళారు, వర్షం స్టార్ట్ అయింది. వెయిట్ చేస్తున్నారంట. ఇంకొక్కదానికైతే కరెంట్ లేదు కాబట్టి ఏం తోచట్లేదండి. సో వీడియో అయితే చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఫుల్ వర్షం, ఇంత ఘోరంగా పడుతున్నా. పడట్లే అనుకున్నా కానీ ఇంత జోరు వర్షం పడింది. మీలో ఎంతమందికి వర్షం పడుతున్నప్పుడు తడవడం అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. బట్ దాని తర్వాత ఉన్న ఎఫెక్ట్ కూడా నాకు అస్సలు నచ్చదు. ఇంకా మొత్తం తడిచిపోతాం కదా, చికాగా అనిపిస్తుంది. ఇంకా జలుబులు, జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి ఈ సీజనల్ వీటిలో. ఇంకా వర్షాల్లో తడిస్తే మాత్రము. ఇంకా సో మా వారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టానండి. లేక నేను ఈరోజే తాగుదాం అనుకుంటే ఒలికిపోయింది టీ. అంటే కొంచెమే పడిందిలేండి, ఎక్కువేం పడలేదు. ఇంక ఎక్కువ అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. చాలా లైట్గా అయితే షూట్ చేశాను ఈరోజు. నేను వంట చేసిన అదంతా ఏమైతే షూట్ చేయలేదు. సో నార్మల్గా ర్యాండమ్గా అలాగైతే చూపిస్తాను. మా పాప యాక్టివిటీ అయితే ఉందన్నమాట ఈరోజు బుక్లో. సో పిక్చర్స్ అవి పేస్టింగ్ ఉన్నాయి, అవి కూడా చేపియాలి తనతోటి. ఇంకా చాయ్ ఇచ్చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వర్షం పడుతుంది కదా, నేను కూడా తాగుదాము. కొంచెం హెడేక్ ఎక్కువైపోయిందండి ఈ మధ్య ఎందుకో కానీ, యూట్యూబ్ చేస్తున్న దగ్గర నుంచి. సో ఇంకా హెడేక్ బాగా వస్తుందని చెప్పేసి అయితే ఇంకా టీ తాగుతున్నాను. అసలు రెగ్యులర్గా అయితే అస్సలు తాగనండి. ఇంకా ఈ హెడేక్తోనైతే రోజు అలవాటు చేసుకోవాల్సి వస్తుందేమో నాకైతే. ఇంకా ఎప్పుడో ఒకసారి తాగినప్పుడు మాత్రం వేడిగా అలా పోసుకొని వెంటనే తాగేయాలనిపిస్తుంది. ఇంకా చల్లారితే మాత్రం గోరువెచ్చగా నాకు అస్సలు నచ్చదు. ఏం చేస్తున్నావు బట్టి యాక్టివిటీయా? ఏం పిక్చర్స్ పేస్ట్ చేస్తున్నావు? ఎయిర్ పొల్యూషన్ పిక్చర్సా? ఇక్కడ ఎట్లా పొల్యూట్ అవుతుంది చెప్పు. బండిలు, కార్స్ ఉన్నాయి కదా, వెహికల్స్లో పెట్రోల్, డీజిల్ అవి కొట్టిస్తాం కదా, దానివల్ల పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్. ఇక్కడేమో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మనకి ఇట్లా ఇగో ఈ ఎయిర్ వస్తుంది. ఈ ఎయిర్ ఏమో గాల్లో కలిస్తే పొల్యూట్ అవుతుంది. మంచి ఎయిర్ కాదు అది, కెమికల్ ఉన్న ఎయిర్, ఓకేనా? ఈ ఎయిర్ కూడా అందుకే ఇలాంటి ఫ్యాక్టరీలు ఊర్ల దగ్గర పెట్టరు. అది కూడా ఫ్యాక్టరీదే, ఊర్లకి చాలా దూరంగా పెడతారు ఫ్యాక్టరీస్. ఊరి దగ్గరే ఫ్యాక్టరీలు పెట్టారనుకో, ఆ పొల్యూషన్కి మనుషులు కూడా బ్రతకరు ఎక్కువ రోజులు. అందుకే సిటీలో కూడా ఉండదు, కొంచెం బయట ఉంటుంది. అవి ఇల్లులు ఉండవుగా, పొలంలో అట్లా అక్కడ పెడతారు. అక్కడ పొల్యూషన్ అయినా ఏం కాదని అక్కడ పెడతారు. పొల్యూషన్ అయినా ఏం కాదంటే మనుషులు ఉండరు కదా, పొల్యూషన్ అయితే ప్రాబ్లమే. అది మనుషులు పీలిస్తే ప్రాబ్లం. నెక్స్ట్ ఏం పిక్చర్స్ ఉన్నాయి? ఆ పేజెస్ ఓపెన్ చేయి చూద్దాం.
వెల్ ట్యాప్సా, ఇదొక వెల్. ఇంకో యాక్టివిటీయా? ట్యాప్ అండ్ వెల్. చూపి. పేస్ట్ ద పిక్చర్స్ ఆఫ్ ఏంటిది? టూ చదువు. 2 సోర్సెస్ ఆఫ్ వాటర్. టూ సోర్సెస్ ఆఫ్ వాటర్. ట్యాప్లో వస్తే వెల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు పిక్చర్స్ అతికిద్దాం ఉన్నాయా పిక్చర్స్? మంచిగా. మరీ అంత బార్డర్ తీసేస్తే ఎట్లా? గి దాని పక్కనే ఇంకో లైన్ డ్రా చేయాలి. నేర్చుకోవాలి నువ్వు. అంత లావుగా వద్దు, సన్నగా గీయాలి. ఓకే ఓకే, 4 సైడ్స్ అట్లా గీయాలి. చేసినావా? బార్డర్స్ గీయమంటే పిచ్చి పిచ్చి గీసినావు. ఇట్లా బార్డర్స్ గీస్తే ఏం నీట్గా ఉంటాయి పేపర్స్. నువ్వు రోజు డ్రా చేస్తే నీకు వస్తాయి ఇవి. ఇప్పుడు నేర్చుకుంటూ లైన్స్ డ్రా చేయడం. వెల్ అండ్ ట్యాప్. నువ్వే పేస్ట్ చెయ్యి. నేనే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేయాలి. చెప్పు, ఇవేంటో చెప్పు. వెల్. వెల్ అంటే ఒక రకం వెల్, ఒక రకం. వెల్ అంటే వెల్ అంటే బావి. బావిలో కూడా వాటర్ ఉంటాయి. ఊళ్ళో ఉంటాయి, ఊళ్ళో. కానీ మన దగ్గర ఉండవు ఇట్లా. మన దగ్గర ట్యాప్స్లో వస్తాయి వాటర్, బోర్ వాటర్స్. ఊర్లోనేమో ఎక్కువ ట్యాప్స్ ఉండవు కాబట్టి ఇట్లా. ఫస్ట్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి? ట్యాప్. ట్యాప్ ట్యాప్ నుంచి కూడా వస్తాయి బోర్ వాటర్స్. మన దగ్గర ఉంటాయి. కొంచెం కింద, కొంచెం కింద. ఇదేనా? నువ్వు వంకర టింకర్ అతికిచ్చినావు అనుకో, ఇంకో పిక్చర్కి ప్లేస్ ఉండదు. ఇది ఉంటుంది అంటే దీనికి నువ్వే గమ్ రాసి అతికి. ఓకే. నీట్గా రాయాలి, ఎడ్జెస్కి రాయాలి నీట్గా. మనకేమో ఇట్లుంటుంది ట్యాప్. పట్టు పట్టు కానీ తొందరగా నిద్రపోవా. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. చాలా 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 సింపుల్ వ్లాగ్ అనమాట. సో మరి ఏ వ్లాగు పోస్ట్ చేయకుండా ఉంటే ఛానల్లో బాగోదు కదా అని చెప్పేసి అయితే పోస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఓకేనా? బాయ్.